నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు ఛత్తీస్గఢ్లో ప్రధాని మోదీ పర్యటన 33,700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఆంధ్రప్రదేశ్లో P4 లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగలతో ఐక్యతాభావాన్ని నిరంతరం బలోపేతం చేసుకోవాలన్న ప్రధాని వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మన్ కీ బాత్లో నరేంద్ర మోదీ పిలుపు ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 33,700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. బిలాస్పూర్ జిల్లాలో విద్యుత్ రోడ్డు, రైలు, చమురు, గ్యాస్, విద్య, గృహ నిర్మాణానికి సంబంధించిన ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత శాంతితో కూడిన నూతన యుగం ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, మొబైల్ నెట్వర్క్లతో పాటు ఆరోగ్యం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఇటీవల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అనేక పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ధర్తీ అబా జన్జాతి గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ప్రారంభిస్తున్నట్లు ప్రధాని వివరించారు. भक्त शिरोमणि माता कर्मा के नाम पर डाक टिकट भी जारी हुआ है. मैं आप सभी को इसकी बधाई देता हूं. साथियों, नवरात्र का ये पर्व राम नवमी के उत्सव के साथ संपन्न होगा और छत्तीसगढ़ की तो यहां की राम भक्ति भी अद्भुत है. हमारा जो रामनामी समाज है उसने तो पूरा शरीर राम नाम के लिए समर्पित किया है. मैं प्रभु राम के ननिहाल वालों को, आप सभी साथियों को बहुत बहुत शुभकामनाएं देता हूं. जय श्री राम. साथियों, आज के इस पावन दिवस पर मुझे मोहभट्टा स्वयंभू शिवलिंग महादेव के आशीर्वाद से छत्तीस మహారాష్ట్రలోని నాగ్పూర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్యను మరింత పెంచినట్టు చెప్పారు. జన ఔషధ కేంద్రాలను విస్తరింపజేయడం ద్వారా తక్కువ ధరలకే ఔషధాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ అమరరాజా సంస్కృతికి మహావృక్షంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పం దిశగా భారత్ ముందుకు సాగుతుందన్నారు. రాజ్యాంగానికి 75 ఏళ్ల వేడుక వేళ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. चैत्र शुक्ल प्रतिपदा का ये दिन बहुत विशेष है. आज से नवरात्रि का पवित्र पर्व शुरू हो रहा है. देश के अलग अलग कोनों में आज गुड़ी पड़वा, उगादी और नवरेह का त्योहार भी मनाया जा रहा है. आज भगवान झूलेलाल जी और गुरु अंगद देव जी का अवतरण दिवस भी है. ये हमारे प्रेरणा पुंज परम पूजनीय डॉक्टर साहब की जयंती का भी अवसर है.
और इसी साल राष्ट्रीय स्वयंसेवक संघ की गौरवशाली यात्रा का 100 वर्ष भी पूरे हो रहे हैं। ప్రజలే ముందు నినాదంతో పాలనను ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ బెటర్ అన్న విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ 3 లక్షల కోట్ల రూపాయలు పైచిలుకుతో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు, తీసుకురండి అని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక శ్రీ విశ్వావసునామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటిని తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంకల్పించిన P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాజధాని అమరావతిలోని వెలగపూడి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రితో కలిసి ముఖ్యమంత్రి P4ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే ధ్యేయంగా P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్గా ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అనేక ఆసుపత్రుల సహాయంతో రోగులకు సేవలు అందిస్తున్నామని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఆత్కూరులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ చిన్న స్థాయి నాయకుడి నుంచి ఎదిగి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెళ్లిన స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలే అన్నిటికంటే ఎక్కువ తృప్తి ఇస్తాయని అన్నారు. ఇవాళ స్వర్ణ భారత ట్రస్ట్ యొక్క ఈ ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకున్నాం కాబట్టి వారికి ఆ గౌరవం అలాగే ఇచ్చి మనం ముగింపు ఉపన్యాసం వారి ద్వారా వింటాం. ఈ స్వర్ణ భారత ట్రస్ట్లో ఇవాళ శ్రీ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, మన తెలుగువాడు, గొప్ప సైంటిస్టు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, ఆయన పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ అనేది ఒక కొత్త కోర్సు ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నాం. ఇప్పుడు ఉండేది కోర్సులతో పాటు 40 పైగా మనకి కోర్సులు ఉన్నాయి. 41 పైగా నెల్లూరు, విజయవాడ, హైదరాబాదులో. ఈరోజు విజయవాడలో ముఖ్యంగా డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుతో సువెన్ ఫార్మా వాళ్ళు కలిసి వచ్చి ఆ కేంద్రాన్ని మేము నిర్వర్తిస్తామని చెప్పారంటే దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే ఇవాళ ఈ స్వర్ణ భారత ట్రస్టు అందిస్తున్న నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, మన కాళ్ళపై మనం నిలబడేట్టుగా శిక్షణ ఇస్తే ప్రజల్లో ఉన్న తెలివిని కాస్త సానబెట్టి, పదును పెట్టి, ప్రోత్సహించి వాళ్ళకి మార్గదర్శనం చేస్తే వాళ్ళు
గుంటూరు జిల్లాలో నూతన తెలుగు సంవత్సరాదిని ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో కవులు, కళాకారులను మరింతగా ఆదరించాలని పేర్కొన్నారు. సమాజం గురించి పూర్తి అవగాహన ఉన్నవారే కవిత్వం రాయగలరని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజాన్ని, ధర్మాన్ని కాపాడే వారిని గుర్తించి తానే స్వయంగా సన్మానిస్తానని మంత్రి నగరాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. గుంటూరు ప్రాంతంలో ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే సమాజాన్ని, ధర్మాన్ని నాలుగు పాదాల వైపు నడిపిస్తారో వాళ్ళందరినీ గుర్తించి మరీ సన్మానం చేస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి గుంటూరులో. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సంవత్సరాలుగా పెరిగిపోయినాయి. అన్నీ పూర్తి మా విజన్ మేము అనుకున్నంత చేయడానికి సమయం పడుతుంది. ఏదేమైనప్పటికీ కవులందరికీ కూడా కవిత్వం, కవి రాయటం అనేది, నేను కవిని కాకపోయినా కూడా నేను కూడా మెడిసిన్ని ఒక ఆర్ట్గా చేసినటువంటి వ్యక్తిని. ఆ కవి ఒక కవిత్వం రాయాలంటే ఎంత డెప్త్ ఉండాలి, ఎంత సృజనాత్మకత ఉండాలి, సమాజం మీద ఎంత పట్టు ఉండాలి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఒక కవిత్వాన్ని రాయగలరు. విజయనగరం జిల్లాను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం కలెక్టరేట్లో ఉగాది వేడుకల్లో మంత్రి హాజరయ్యారు. యుగం ప్రారంభమైన రోజును ఉగాది పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రావణం, సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అలరించింది. అందరికీ కూడా తెలుగు నామ సంవత్సరం అని అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా యుగానికి ఆది అని చెప్తారు. యుగం ప్లస్ ఆది ఉగాది. సో అలాంటి మనం ఎందుకు హిస్టరీలోకి వెళ్తాం అనే దాని మీద కూడా ఇలాంటి ఒక రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కొత్త సంవత్సరం నాడు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఉగాది వేడుకలో భాగస్వామ్యం అవ్వడం, తెలుగుతనాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేస్తూ తెలుగు తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మరి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకునే విధానాన్ని ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ రానున్న సంవత్సర కాలంలో మీ తాలూకా సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి తోడే. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సుపరిపాలనకు ఇది నిదర్శనమని అన్నారు. జిల్లా అది వచ్చినటువంటి దృశ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా సాంప్రదాయబద్ధంగా కూడా ఈరోజు ఉగాది యొక్క సంబంధించినటువంటి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. గతంలో ఇదంతా కూడా మరుగున పడిపోయి 5 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఈ ఉత్సవాలను ఎప్పుడు కూడా నిర్వహించలేదు. అయినా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలుగు సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాల ప్రకారం అందరినీ, కుటుంబాలను, ఈ యొక్క అధికారులను, ప్రేక్షకులను, ప్రజలను అందరినీ ఒక చోటకు చేర్చి ఈ సాంప్రదాయాలు ఎప్పుడు కూడా మరుగున పడవద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు చిన్నారులు డ్యాన్సులు అయితే. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు అనకాపల్లి జిల్లాలోని ఉత్తరాంధ్ర ఇలవేలుపు నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి నా మంత్రికి అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మంత్రి అనిత అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని,
అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు చిన్న విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలోని పేదలకు సాయం అందించేలా ఉగాది రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైలుపై తొలి సంతకం చేశారు. 38 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి కలుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు 281 కోట్లను ప్రభుత్వం అందించారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లు మూల విరాట్లకు, పరివార దేవతలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పండుగను పురస్కరించుకొని సింహవాహనంపై స్వామి, చప్పరంపై అమ్మవారి ఉత్సవమూర్తులుగా కొలువు తీర్చారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తకోటికి షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో సేవలందించిన వారికి పురస్కారాలను అందించారు. వీరిలో విజయవాడ ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో న్యూస్ రీడర్గా వ్యవహరిస్తున్న సరిత కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్ శర్మ గారు కూచిపూడి విభాగం నుంచి, బోయ్ హైమౌతి గారు మా నందివెలుగు ముక్తేశ్వరరావు గారు గౌరవనీయులు సేవలందిస్తున్నారు. రవి బాలకృష్ణ గారు, ఆ తర్వాత బివిఎన్ శర్మ గారు కూచిపూడి విభాగం నుంచి, బోయ్ హైమౌతి గారు మా నందివెలుగు ముక్తేశ్వరరావు గారు గౌరవనీయులు. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన అరుదైన ఆలివ్ రీడ్లు తాబేళ్లను ఈరోజు తమిళనాడులోని నగై జిల్లాలోని అటవీ శాఖ అధికారులు సురక్షితంగా సముద్ర జిల్లాల్లోకి వదిలారు. వేదారణ్యం సమీపంలో కొడియాకరై సాగర్ తీరంలో ఆలివ్ రీడ్లు తాబేళ్లు గుడ్లను కొన్ని రోజుల క్రితం సేకరించి హెచ్చరీల్లో ఉంచారు. గుడ్ల నుంచి పొదగల పిల్లలను అటవీ శాఖ అధికారులు ఈరోజు సురక్షితంగా సముద్రంలోకి వదిలారు. దాదాపు 300 సంవత్సరాలు జీవించి ఉండే ఈ రకం తాబేళ్లకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ముగింపు సూచించే నెలవంక సౌదీ అరేబియాలో శనివారం సాయంత్రం కనిపించింది. దీంతో సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో ముస్లింలు ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ను నిర్వహించుకున్నారు. కాగా మన దేశంలో మాత్రం రంజాన్ను సోమవారం నిర్వహించుకోనున్నారు. దీంతో దాదాపు నెల రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలకు విరమించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ఈరోజు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి, నేటి నుంచి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుందని, భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. భారతదేశ వైవిధ్యంలో ఐక్యత ఎలా అల్లుకుపోయిందో ఈ పండుగలు చూపిస్తాయని, ఈ ఐక్యతా భావాన్ని మనం నిరంతరం బలోపేతం చేసుకోవాలన్నారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రానున్న జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ విశేషాలను ప్రధాని వివరించారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ఈరోజు చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి, నేటి నుంచి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుందని, భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి లేఖలు అందాయని, వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుగుతున్న ఉగాదిని ప్రస్తావిస్తూ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే వచ్చే నెలలో 13-15 తేదీల మధ్యలో వివిధ ప్రాంతాల్లో పండుగల వేడుకలు ఘనంగా జరుగుతాయని, వీటి కారణంగా దేశమంతటా ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ఈద్ పండుగ కూడా వస్తుందని, నెల మొత్తం పండుగలు వేడుకలతో నిండి ఉంటుందని పేర్కొంటూ ప్రధాని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ వైవిధ్యంలో ఐక్యత ఎలా అల్లుకుపోయిందో ఈ పండుగలు చూపిస్తాయని, ఈ ఐక్యతా భావాన్ని మనం నిరంతరం బలోపేతం చేసుకోవాలన్నారు. आज चैत्र माह के शुक्ल पक्ष की प्रतिपदा तिथि है। आज से चैत्र नवरात्र की शुरुआत हो रही है। आज से भारतीय नववर्ष का भी आरंभ हो रहा है। हमारे देश के अलग अलग राज्यों में आज और अगले कुछ दिनों में नववर्ष शुरू हो रहे हैं और ये सभी संदेश नववर्ष और विभिन्न पर्वों की बधाइयों के हैं। इसलिए मुझे अलग अलग भाषाओं में लोगों ने शुभकामनाएं भेजी हैं। పరీక్షలు ముగిసి వేసవి సెలవుల సమయం కూడా వస్తుందని, పిల్లలందరూ ఈ వేసవి సెలవుల కోసం ఎంతో ఎదురు చూస్తారని, సంవత్సరంలో ఈ సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారని పేర్కొంటూ తన చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయని, తాను కూడా స్నేహితులతో కలిసి రోజంతా ఏదో ఒక అల్లరి చేసేవాళ్లమంటూ తెలిపారు. కానీ అదే సమయంలో నిర్మాణాత్మకమైన పనులు చేయటంతో పాటు పలు అంశాలను నేర్చుకునే వాళ్లమని తెలిపారు. వేసవి రోజులు ఎక్కువ ఉంటాయని, ఈ సమయంలో పిల్లలు చాలా చేయవచ్చని, కొత్త అభిరుచిని చేపట్టడానికి, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవటానికి ఇదే సమయమన్నారు. ఈ రోజుల్లో పిల్లలు నేర్చుకునేందుకు వేదికల కొరత లేదని తెలిపారు. పర్యావరణం, నాటకరంగం, నాయకత్వం వంటి వివిధ విషయాలపై కోర్సులు ఉంటే వాటిలో కూడా చేరవచ్చన్నారు. ఉపన్యాసం, నాటకం నేర్పే పాఠశాలలు చాలా ఉన్నాయని, ఇవి పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వీటన్నింటితో పాటు ఈ సెలవు దినాల్లో అనేక చోట్ల జరిగే స్వచ్ఛంద కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించిన ఏదైనా సంస్థ, పాఠశాల, సామాజిక సంస్థ, సైన్స్ సెంటర్ ఇలాంటి వేసవి కార్యకలాపాలను నిర్వహిస్తుంటే దాన్ని #myholidaysతో షేర్ చేయాలని కోరారు. దీనితో దేశవ్యాప్తంగా పిల్లలు, వారి తల్లిదండ్రులు వీటికి సంబంధించి సమాచారాన్ని సులభంగా పొందగలుగుతారన్నారు. साथियों, जब परीक्षाएं आती हैं तो युवा साथियों के साथ मैं परीक्षा पे चर्चा करता हूं। अब परीक्षाएं हो चुकी हैं। बहुत सारे स्कूलों में तो दोबारा क्लास शुरू होने की तैयारी हो रही है। इसके बाद गर्मी की छुट्टियों का समय भी आने वाला है। साल के इस समय का बच्चों को बहुत इंतजार रहता है। मुझे तो अपने बचपन के दिन याद आ गए, जब मैं और मेरे दोस्त दिन भर कुछ न कुछ उत्पात मचाते रहते थे, लेकिन साथ ही
हम कुछ कंस्ट्रक्टिव भी करते थे, सीखते भी थे। ఈ వేసవి సెలవుల కోసం సిద్ధం చేసిన మై భారత్ ప్రత్యేక క్యాలెండర్ అంశాన్ని ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ క్యాలెండర్ నుంచి కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలను తెలుసుకోవచ్చన్నారు. మై భారత్ అధ్యయన పర్యటనలో మన జన్ ఔషధి కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయో మీరు తెలుసుకోవచ్చన్నారు. వైబ్రెంట్ విలేజ్ ప్రచారంలో భాగం కావటం ద్వారా సరిహద్దు గ్రామాల్లో మీరు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందవచ్చని, అక్కడి సాంస్కృతిక క్రీడా కార్యకలాపాల్లో భాగం కావచ్చన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు జరిగే మార్చ్లో పాల్గొనాలని, దీని ద్వారా రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచుకోవచ్చన్నారు. #హాలిడే మెమరీస్తో వారి సెలవు అనుభవాలను పంచుకోవాలని పిల్లలు వారి తల్లిదండ్రులకు ప్రధాని సూచించారు. వచ్చే మన్ కీ బాత్లో ప్రజల అనుభవాలను చేర్చడానికి ప్రయత్నిస్తానన్నారు. मैं आज आपसे माय भारत के उस खास कैलेंडर की भी चर्चा करना चाहूंगा जिसे इस समर वेकेशन के लिए तैयार किया गया है। इस कैलेंडर की एक कॉपी अभी मेरे सामने रखी हुई है। मैं इस कैलेंडर से कुछ अनूठे प्रयासों को साझा करना चाहता हूं। जैसे माय भारत के स्टडी टूर में आप ये जान सकते हैं कि हमारे जन औषधि केंद्र कैसे काम करते हैं। आप वाइब्रेंट विलेज अभियान का हिस्सा बनकर सीमावर्ती गांवों में एक अनोखा अनुभव ले सकते हैं। इसके साथ ही वहां कल्चर और स्पोर्ट्स एक्टिविटीज का हिस्सा जरूर बन सकते हैं। वहीं अंबेडकर जयंती पर पदयात्रा में भागीदारी कर आप संविधान के मूल्यों को लेकर जागरूकता भी फैला सकते हैं। వేసవి కాలం ప్రారంభమైన వెంటనే ప్రతి నగరం, గ్రామంలోని నీటి ఆదా చేయడానికి సన్నాహాలు ప్రారంభమవుతాయని, అనేక రాష్ట్రాల్లో నీటి సేకరణ, నీటి సంరక్షణకు సంబంధించిన పనులు కొత్త ఊపును పొందాయన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ దిశలో పనిచేస్తున్నాయి. దేశంలో వేలాది కృత్రిమ చెరువులు, చెక్ డ్యాంలు, బోర్వెల్ రీఛార్జ్, కమ్యూనిటీ సోక్ పిట్లు నిర్మిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా క్యాష్ ద రెయిన్ ప్రచారానికి సన్నాహాలు జరిగాయన్నారు. ఈ ప్రచారం ప్రభుత్వానికి సంబంధించింది కాదని, సమాజానికి, సామాన్య ప్రజలకు సంబంధించిందన్నారు. నీటి సంరక్షణతో మరింత ఎక్కువ మందిని అనుసంధానించడానికి నీటి సంరక్షణపై ప్రజా భాగస్వామ్య ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. మనకు లభించిన సహజ వనరులను తర్వాత తరానికి సురక్షితంగా అందించటమే మన ప్రయత్నమని పేర్కొన్నారు. వర్షపు చినుకలను సంరక్షించటం ద్వారా మనం చాలా నీటిని వృధా కాకుండా ఆదా చేయవచ్చన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రచారం కింద దేశంలోని అనేక ప్రాంతాల్లో అపూర్వమైన నీటి సంరక్షణ పనులు జరిగాయన్నారు. గత 7-8 సంవత్సరాల్లో కొత్తగా నిర్మించిన ట్యాంకులు, చెరువులు, ఇతర నీటి రీఛార్జ్ నిర్మాణాల ద్వారా 11 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సంరక్షించినట్లు తెలిపారు. मेरे प्यारे देशवासियों, गर्मी का मौसम शुरू होते ही शहर शहर, गांव गांव पानी बचाने की तैयारियां भी शुरू हो जाती हैं। अनेक राज्यों में वाटर हार्वेस्टिंग से जुड़े कामों ने, जल संरक्षण से जुड़े कामों ने नई तेजी पकड़ी है। जल शक्ति मंत्रालय और अलग अलग स्वयंसेवी संस्थाएं इस दिशा में काम कर रही हैं। देश में हजारों कृत्रिम तालाब, चेक डैम, बोरवेल रिचार्ज, कम्युनिटी सॉकपिट का निर्माण हो रहा है। हर साल की तरह इस बार भी कैच द रेन अभियान के लिए कमर कस ली गई है। ये अभियान भी सरकार का नहीं बल्कि समाज का है। మన్ కీ బాత్లో ధైర్యంగా ఎదగడంపై ప్రధాని మాట్లాడుతూ, కొన్ని రోజుల కిందట ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఆటగాళ్లు మరోసారి తమ అంకితభావం, ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారన్నారు. ఈసారి ఈ ఆటల్లో గతంలో కంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.